స్టార్ హాస్పిటల్ సుఖీభావ్కు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. షుగర్ జబ్బుతో బాధపడుతున్న వారికి అన్నం ఒక పెద్ద పథ్యంగా మారిపోతూ ఉంటుంది. అన్నాన్ని పూర్తిగా మానేసి ఒట్టి చపాతీలకు మాత్రమే పరిమితమైపోతూ ఉంటారు. అలాగే జ్వరం వచ్చినప్పుడు కూడా మనలో చాలా మంది అన్నం మెతుకు కూడా ముట్టుకోరు. అసలు అన్నంపై మనలో కనిపించే పథ్యాల్లో నిజమెంత? ఆసక్తికరమైన ఈ వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ధాన్యాల్లో ఏది మంచిది? ఇప్పుడు సొసైటీలో ఉన్న ఆహారపరమైన మార్పుల్లో రెండు చాలా చెడ్డ మార్పులు జరిగాయి. ఒకటేమో సాధారణంగా ఉన్నటువంటి మన అలవాట్లని మానేయడము, రెండోది టీవీల్లో అడ్వర్టైజ్మెంట్లో లేదా ఎవరో దారిన పోయేవాడు చెప్తే విని చేసుకునే కొత్త అలవాట్లు. ఈ రెండు జరుగుతున్నాయి. ఈరోజు ఒక యావరేజ్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఒక యావరేజ్ మనిషి బ్రేక్ఫాస్ట్ ఏందో తెలుసా? ఓట్స్ లేదా బ్రెడ్ ముక్కలు లేదా జొన్న అన్నం లేదా ఎర్ర బియ్యంతో కూర్చిన అన్నం. ఇవన్నీ కూడా అబ్నార్మల్ పద్ధతులు. అంటే మన శరీరానికి తెలియని కృత్రిమ వైపరీత్యాలు అనొచ్చు. ప్రపంచంలో ఉన్న అన్ని ధాన్యాల్లో కూడా చాలా శ్రేష్టమైనది రైసే. దాదాపు 48 నుంచి 52% వరకు ప్రపంచంలో అందరూ కూడా రైసే తింటారు. ఆఫ్రికా దేశస్తులు, ఏషియా దేశస్తులు, ఈవెన్ ఈజిప్ట్లో ఉన్నవాళ్ళు చాలా భాగాల్లో ప్రపంచంలో రైసే తింటారు. కాకపోతే రైస్ తినే మోతాదు, వాటితోటి యాడ్ చేసేటువంటి వేరే ఆహార పోషక పదార్థాలు, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. షుగర్ జబ్బు ఉంటే అన్నం తినకూడదా? డయాబెటీస్ ఉన్ని కూడా రైస్ తినవచ్చు, కాకపోతే సరైన మోతాదులో. మీకు తెలియదేమో కానీ బయోకెమిస్ట్రీ, 1 గ్రాము రైస్ కానీ, గోధుమలు కానీ, రాగులు కానీ, జొన్నలు కానీ అన్నీ కూడా 4 క్యాలరీసే ఇస్తాయి. కొద్దిగా గ్లైసిమిక్ ఇండెక్స్, జీర్ణక్రియకి పోయేటువంటి తేడాలు కొద్దిగా ఉన్నాయి. కానీ ఆ కొద్దిపాటి డిఫరెన్స్ వల్ల మనకు డయాబెటీస్ రాదు, ఒబెసిటీ రాదు. చాలామంది డైటీషియన్స్, డాక్టర్సు కూడా ఈ కన్ఫ్యూజన్లో పడి ఎన్నోసార్లు రాంగ్ అడ్వైస్ ఇస్తూ ఉంటాం. సో జాగ్రఫికల్గా, అంటే మనం ఎక్కడ నివసించేవాళ్ళం, ఎన్ని ఏళ్ళ నుంచి ఆ ప్రదేశంలో ఉన్నాం, మన గ్రాండ్ ఫాదర్స్ నుంచి మనకున్న అలవాట్లేంది, అవే అలవాట్లని ఫాలో చేయండి. స్టిక్ టు యువర్ నేటివ్ హ్యాబిట్స్. డయాబెటీస్ ఉన్నా కూడా సరైన దాదాపు ఒక 1800 కిలో క్యాలరీస్ కావాలి అంటే పూటకి 70 నుంచి 80 గ్రాములు రైస్ కానీ, గోధుమలు కానీ ఏదైనా తినచ్చు. వేరే ధాన్యాల్లోని పోషకాలు మనకు మంచివి కాదా? రైస్ కాకుండా వేరే ధాన్యాలన్నింటిలో కూడా గ్లూటెన్స్ అనేటువంటి పదార్థాలు ఉంటాయి. గ్లూటెన్స్, ఫైబ్రేట్స్, ఆక్సలేట్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే మన జీర్ణక్రియలో అడ్డంకులు వేస్తాయి. ఈ గ్లూటెన్స్ అనే పదార్థాలు దాదాపు 40% కంటే ఎక్కువ మంది దీన్ని జీర్ణించుకోలేరు. దీనివలన ఏమవుతుందంటే మలబద్ధకం, కాన్స్టిపేషన్, గ్యాస్, అసిడిటీ, ఒక రకమైన డిస్కంఫర్ట్, అబ్నార్మల్ కడుపులో నొప్పులు. మీరు పోండి ఏ హాస్పిటల్ అని, ఇప్పుడు గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఎన్నో రకాల ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్. నేను పర్సనల్లీ ఏమనుకుంటానంటే దీనికి ముఖ్యమైన కారణం గ్లూటెనే. అసలు ఓట్స్ని మన శరీరంలో ఉండే ఏ కణాలు కూడా వాటిని గుర్తించవు, అవి ఏందో తెలియదు. ఫారెన్ బాడీ ఫర్ హ్యూమన్ బాడీ. సో ఒక్కసారి మనం రివైజ్ చేసుకుంటే మన పాత అలవాట్లు చాలా గొప్పవి. కాకపోతే రైస్ గ్లైసిమిక్ ఇండెక్స్ కొంచెం ఎక్కువ కాబట్టి దాంతో మీరు ఎక్కువ మోతాదులో కూరగాయలు తినాలి, ఎక్కువ మోతాదులో పప్పు తినాలి, తర్వాత అన్ని రకాల దినుసుల్ని మీరు ఆడించుకోవాలి. అదేవిధంగా రకరకాల బీన్స్ని మనం తినాలి. మాంసాహారం నుంచి శాకాహారానికి మారడం మంచిదా? నాన్ వెజిటేరియన్స్ తప్పకుండా నాన్ వెజ్ తినాలి, వెజిటేరియన్ అవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కువగా చేపలు తినండి, అప్పుడప్పుడు గుడ్లు తినండి, శుభ్రమైన పద్ధతిలో తినండి. సో ఈ విధంగా చేయడం వల్ల మనకి ఎటువంటి హాని జరగదు. బీ వాట్ యు ఆర్, స్టిక్ టు యువర్ నేటివ్ హ్యాబిట్స్. క్వాంటిటీస్ మన యాక్టివిటీస్ని బట్టి. ఒక కూలి పని చేసేవాడు, ఒక తువ్వే అబ్బాయి, చాలా శ్రమించేవాడు ఎక్కువ మోతాదులో అన్నం తినాలి. ఒక ఆఫీసులో కూర్చొని కంప్యూటర్ మీద పనిచేసేవాడికి కొంచెం తక్కువ క్వాంటిటీలో కావాలి. సో ఈ విధంగా మనం ఆహారాన్ని నియంత్రించుకుంటే రైస్ కానీ ఎటువంటి సీరియల్స్ వల్ల మనకు నష్టం
జరగదు. ఇది కేవలం అపోహ మాత్రమే. షుగర్ పెరుగుతుందని అన్నం మానేయడం, జ్వరం తగ్గే వరకు అన్నం మెతుకు కూడా ముట్టుకోకపోవడం అనే నమ్మకాల వెనక నిజాలేమిటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్, సుఖీ భవ.